డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల ఈ సమాజానికి ఒక షాక్ ఇచ్చాడు. ఈ సమాజంలో అసమాజాలకు ఒక షాక్ ఇచ్చాడు. సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలకు ఒక షాక్ ఇచ్చాడు. ఇచ్చి ఇది కాదు ఆలోచన, ఈ ఆలోచన బయటపడండి, ఇలా రండి, అప్పుడు ఈ బతుకులు బాగుపడతాయని చెప్పినట్టు చార్వాకుడు గురించి చెప్పదలుచుకున్నాను. చార్వాకుడు అంటే ఇవాళ వాడు కాదు, క్రీస్తు పూర్వం 500 శతాబ్దం, క్రీస్తు పూర్వం 500 శతాబ్దాల కింద వాడు. అప్పటికే భారతదేశంలో వైదిక యుగం కొనసాగుతోంది. వేదిక పీరియడ్ అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 వరకు వేదాలు, అప్పుడు వేదాలన్నీ అప్పుడు వేదవ్యాసుడు వేదాలు రాశారు. అంటే ఆ వేదాలన్నీ దేవుని నూడని చూస్తే వేదవ్యాసుడేమో అవన్నీ కూడాను లిఖితపూర్వకం చేశాడు. వ్యాసుడు అన్నమాట. అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు అది ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. ఎర్లీ వేదిక్, అప్పుడు ఋగ్వేదం వచ్చింది. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టడానికి 1000 నుంచి 1500 నుంచి 1000 సంవత్సరాలు పూర్వం, 1500 నుంచి 1000 సంవత్సరాల ముందు దాన్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ మొదటిది అన్నమాట. ఆ వేదిక్ పీరియడ్లో ఋగ్వేదం వచ్చింది. ఋగ్వేదంలో సరే మంత్రాలతో అవన్నీ ఉంటాయి కదండి. ఆ తర్వాత వేదిక్ పీరియడ్ అయిపోయాక ఎర్లీ అయిపోయిన తర్వాత ఇక 1000 నుంచి 500 క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 మధ్య కాలంలో 500 సంవత్సరాల ముందు 500 సంవత్సరాల ముందుకు అప్పుడు తక్కిన వేదాలన్నీ కూడా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదం. ముందు ఋగ్వేదం వచ్చింది, తర్వాత సామవేదము, యజుర్వేదము, అథర్వవేదం ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయి. ఈ దీంట్లోనే ఇక ఈ వేదిక దీంట్లో వినుకోవడంలోనే ఇక రెండో పీరియడ్లో మనకు బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్తు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా ఆస్తిక సిద్ధాంతాల సంబంధించినవన్నీ వస్తాయి. ఈ రంగం మొత్తం ఉండి మనుషుల్లో లేనిపోని అబద్ధాలన్నింటినీ ప్రచారం చేసి దేవుడు, పరలోకం, భూలోకం, పరలోకం, కర్మ, దురదృష్టం, వీటి రాత, కొంతమంది ఏమో బ్రహ్మ నోట్లోంచి, కొంతమంది భుజం నుంచి, కొంత నడుములోంచి, వాడు పాదానికి పడ్డారని ఈ రకంగా పనికిరాని సిద్ధాంతాలన్నీ సృష్టించి సమాజంలో అసమానత సృష్టించి, సమాజంలో ఎన్ని రకాలేంటి అసమానతలు ఉండవు అన్ని అసమానతలు సృష్టించి ఇంకా పనికిరాని ఆచారాలని, సాంప్రదాయాలని, బలుల్ని, యజ్ఞాల పేరిట ఇవి చేసి ఎన్ని రకాలుగా చేసేసారు. ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు వచ్చాయి. అప్పుడు చార్వాకుడు వచ్చి ఇవంతా ఒట్టి మోసం, దగ, వేదాలు బ్రహ్మ నోటి నుంచి వచ్చింది లేదు, దేవుని నోటి నుంచి వచ్చింది లేదు, ఏమి లేదు, ఇవి కొంతమంది రాశారంతే. అసలు దేవుడు అన్నవాడే లేడు, పరలోకం అనేది లేదు, పూర్వజన్మ పునర్జన్మ అనేది లేదు. కొట్టిపారేశారు, మొత్తం కొట్టిపారేశారు. దేవుడు అన్నాడు లేడు, పరలోకం లేదు, పునర్జన్మ అనేది లేదు, పూర్వజన్మ అనేది లేదు, ఉన్నది ఒకటే ఒక జన్మ. ఆ రంగా ధైర్యంగా కొట్టి వీటన్నిటిని ఎదిరించి పక్క మాసి ఈ వేదిక ఆచారాలు, వాటి ఆచారాలని, సాంప్రదాయాలని ఇవన్నీ అర్థం లేదు, ఇవన్నీ మనుషుల్ని వేరువేరుగా చూడడానికి, మూర్ఖులు ఉంచడానికి, మూఢంగా ఉంచడానికి వచ్చాయి, మూఢనమ్మకాలు పెంచడానికి ఉన్నాయి అని ధైర్యంగా చెప్పాడు. చెప్పడం కాదు, ఎంతమంది ఆయన ఫాలోవర్స్ తయారయ్యారు. చార్వాకులు వాళ్ళందరూ చాలా ధైర్యంగా అరవం చేశారన్నమాట. ఆయన దాంతో ఆ చార్వాకుడు చెప్పేదానికి చార్వాక తత్వశాస్త్రం అని వచ్చింది.
ఆ చార్వాక తత్వశాస్త్రం ఏంటంటే ఆయన చెప్పేదంటే వేదాలు ఆత్మ పరలోకం పునర్జన్మ కర్మఫలం వంటి భావాలు పూర్తిగా తప్పు, అవి లేవు. ఇంద్రియానుభవం ద్వారానే జ్ఞానం వస్తుందన్నాడు. అంతే ఏదో దేవుడు ఇవ్వడం కానీ కాదు, ఇది మనం నేర్చుకోవడం ద్వారా, మన ఇంద్రియాల ద్వారా, మన కళ్ళ ద్వారా, మన మెదడు ద్వారా, మన నోటి ద్వారా, మనం తెలుసు వినేదాని ద్వారా ఆ రకంగా జ్ఞానాన్ని చేస్తాం అంతే. అంచేత ఆయన చేసి ఇంకోటి చేశాడు, ఏదో ఊహల్లో స్వర్గం నరకం ఇవి నాకు జాంతా నై, ప్రత్యక్షమే ప్రామాణికం. ఊహల్లో నాకు వద్దు, దేవుడు అంటే దేవుడు కనబడాలి అంతే. నాకు ఏదైతే నాకు రుజువు అవుతుందో అదే నేను ప్రామాణికం తీసుకుంటా. రుజువు లేని కల్పనలు అంట, అబద్ధాలు అంటాను అన్నాడు. ఏదైతే రుజువు అవుతుందో, ప్రత్యక్ష ప్రమాణంగా కనబడుతుందో, రుజువు అవుతుందో అదే నమ్ముతాను. తక్కినవన్నీ ఊహలు, నమ్మకాలు, అబద్ధాలు. అంచేత మొట్టానికి సిద్ధాంతం ప్రత్యక్షమే ప్రామాణికం. అప్పుడు మనకు తెలిసిన ఆయన మనకు తెలిసిన తక్కిన జీవితం అంతా ఇప్పుడున్న వ్యక్తుల్లాగా అన్ని జీవితం మొత్తం మనకేం తెలియదు, కానీ ఆ సిద్ధాంతాలే చార్వాకుడి సిద్ధాంతాలే మనకు తెలుసు. మనకి లోకాయుక్త అంటారు వాళ్ళు, అన్నీ లోకాయుక్తని కూడా. అంచేత ఇంద్రియాలతో చూసింది విన్నదే అనుభవించింది నిజం. దైవ విశ్వాసం, వేదాలు, యజ్ఞాలు జ్ఞానం ఇవ్వవు. మనం ఇంద్రియాల ద్వారా ఏం చేశామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో అదే నిజం. ఈ దేవుళ్ళ నమ్మకాలు, వేదాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా మనిషికి ఏ రకాన్ని జ్ఞానాన్ని ఇవ్వవు. అంటే ప్రత్యక్షమే ప్రమాణికము, ప్రత్యక్షమతి రుజువు అయ్యిందే అన్నాడు. ఇంకోది వేదాలను పూర్తిగా నిరాకరించాడు. వేదాలు మానవులు రాసినవి కానీ దేవుడు వాక్కు కాదు. అసలు దేవుడు అన్నవాడు లేదు. ఇంకేంటి దేవుడు వాక్కు? వేదాలు ఏమంటారంటే, వేదాల గురించి దేవుని నోట్లోంచి వచ్చాయి, అవి తర్వాత వచ్చిన వాటిని వీళ్ళు రాశారు, తర్వాత ఋషులు రాశారు. అందుకని వేదాలు నోటి నుంచి వచ్చాయి. నోటి నుంచి కనుక అవి ఎంతో గొప్పవి. వేదాలు అవి ఎంత గొప్ప అంటే దేవుడి నోట్లోంచే వచ్చాయి కనుక చాలా గొప్పవి అన్నాడు. అసలు దేవుడు లేనిపోమన్నాడు. దేవుడు లేనప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత వేదాల మానవుడు రాసినవి కానీ దేవుడు వాక్కులు కాదు. దేవుడు అనేవాడే లేడు. వేదాలను యజ్ఞాలు, కర్మకాండలు ప్రజలను మోసగించే బ్రాహ్మణులు సృష్టించి అని చెప్పాడు. అగ్రవర్ణ వర్ణాలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళే వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసమని ఈ యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు అన్నీ సృష్టించారు. ఒక వర్గం తెలివితేటలతో వాళ్ళు సమాజంలో వాళ్ళ స్థానాన్ని అగ్రస్థానం ఉంచుకోవడం కోసమని నిలబెట్టుకున్నారు. వాళ్ళు సృష్టించారు ఇవన్నీ, కర్మకాండలు ఇవన్నీను. అంతేకాని కొంతమంది ఇవన్నీ కూడా ఇలాంటి కర్మకాండలు ఇవన్నీ కూడా ఏమీ లేవు. వీళ్ళు వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం అని ఇవన్నీ చేశారు, బ్రాహ్మణులే చేశారు అన్నారు. ఆ రంగా అది ఆత్మ, పరమాత్మ ఇవన్నీ ఏలు పరలోకం అనేవి లేవు. ఆత్మ, పరలోకం, పునర్జన్మ విషయాలు కల్పితం అని స్పష్టంగా. శరీరమే నిజం, శరీరం నశిస్తే జీవం అంతమవుతున్నాడు. మనం బతుకునే రేపు అంతకుమించి ఇంకేం లేదు. ఇది అయిపోయింది, ఇంక అయిపోయాడు. మనిషి మళ్ళీ మామూలుగా మట్టిలో కలిసిపోతాడు అంతే. అంతేగాని వేరే లోకం లేదు, ఏ లోకం నుంచి రాలేదు. ఇక్కడ పుట్టాడు, ఇక్కడ చనిపోతున్నాడు అంతే. వాడు చచ్చిపోతే చనిపోయాడు అంతే. అంతేగానికేం కాదు. విశ్వం అనేది ఈ సృష్టి అనేది భూమి, నీరు, గాలి, అగ్ని అనే మూలకాల సమన్వయంతో ఏర్పడింది. శరీరం కూడా మూలభూతాలతో వచ్చింది, అంతేగాని ఏం లేదు. ఇక జీవితం ఒక్కటే, దాన్ని ఆనందంగా గడపాలి. ఒకటే జీవితం. పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఈ లోకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. ఒకటే జీవితం. ఆ జీవితాన్ని సుఖమయంగా హాయిగా గడుపు. బాధలతో, ప్రార్థనలతో ఏదో మోక్షం అన్నా చేసుకో. ఒకటే జీవితం, నువ్వు అనుభవించు. మంచి ఆహారం తినాలి, సుఖంగా బతకాలి.
బాగా సరిగ్గా భోంచే పాపపుణ్యాలు కల్పనలే, పాపపుణ్యాలు పాపం పుణ్యం ఇవన్నీ ఒట్టిది, అలాంటివి చేయకు అని చెప్పిన మాట. ఈ రంగా కానీ ఈ ఆస్తికులు ఉన్నారే వాళ్ళందరూ ఇవన్నీ నాస్తికత్వం, ఎన్ని అర్థం లేని దేవుళ్ళు లేడంటారా అంటూ అతను ధ్వజం ఎత్తారు. ఇదంతా నాస్తికత్వం, మాది ఆస్తికత్వం, అసలు అదే ఈ దేవుడు లేని నాస్తికత చేస్తామని చెప్పి ఆ రంగా చేశారు. కానీ ఈ చార్వాకుడు తెచ్చిన ఆ రెవల్యూషన్ వల్ల భారతదేశంలో తార్కిక ఆలోచన, రేషనల్ థింకింగ్ మొట్టమొదటి ప్రారంభం. అంతవరకు ఈ వేదాలు ఉపనిషులు అవన్నీ అంటూ చెప్పి చేసి దాంతో వేదిక పీరియడ్లో వచ్చిన దాంతో మనుషులు మూఢంగా ఉంచింది. కానీ ఆలోచించు అంటే ఒక రేషనల్ థింకింగ్ని, రీజనింగ్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు అనేది ప్రవేశపెట్టింది చార్వాకుడు మొట్టమొదట. అంటే ఎంత చేశాడు అది మొట్టమొదటి తార్కిక ఆలోచన, రేషనల్ థింకింగ్ మొదట అడుగుగా వేసింది ఆయన. మానవుడి జీవితం భౌతిక లోకానికి పెరుగుతుంది తప్ప ఆనందం అంతే, ఆ భౌతిక సుఖం ఇంకేది ఇక్కడే ఆనందించడం, సుఖమో దుఃఖమో అంత ఇక్కడే, అంతే నువ్వు జీవితాన్ని సుఖమం చేసుకో. అలాగే వేదాలు, యజ్ఞాలు, మూఢనమ్మకాలను సవాల్ చేసి సమాజంలో ప్రశ్నించే ఆత్మ వెలిగించాడు అన్నమాట. అంచారంగా ఊహలు, కల్పనలు, పరలోక ఆశలు వదిలి ప్రత్యక్ష అనుభవం నిజంని నమ్మాలి. దేవుడు ఊహ ఆ ఏవో ఇలాంటి పక్కన పెట్టేసి ఈ ఊహల్ని, గాథల్ని, పరలోక ఆశలు అన్నీ వద్దు. పరలోకం లేదు, దేవుని పక్కలతో కూర్చుంటావు, నీకు స్వర్గం వస్తుంది, ఈ మాట పక్కన పారి. నీకు ఇక్కడుండేది ఈ ప్రత్యక్షంగా నీకు ఏది ఉందో అదే నిజం, తక్కివన్నీ కల్పనలు, లేనే లేవు అని మనుషుల్లో జ్ఞానజ్యోతి వెలిగించేవాడు చార్వాక. ఆ రంగా అప్పటి నుంచి ఆ చార్వాక వచ్చి చివరికి ఈనాడు మన గౌరవ గారు ప్రవేశపెట్టిన పాజిటివ్ ఎథిజం ఓ సిద్ధాంతంగా, పూర్తి సిద్ధాంతంగా అన్ని రంగాల్లో గౌరవ గారిది. మరి అది వైజ్ఞానికంగా కావచ్చు, లేకపోతే విద్యారంగం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని తీసుకొచ్చి వ్యక్తికి విలువ తెచ్చిపెట్టి వ్యక్తే మూలం, మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీని డెవలప్ చేశారు గౌరవ గారు మ్యాన్ సెంటర్ ఫిలాసఫీ పాజిటివ్ చేసి గౌరవ గారు ఇంతవరకు అంతవరకు అలా చేయలేదు. మామూలుగా నెగిటివ్గానే వచ్చింది, కానీ పూర్తిగా మ్యాన్ ఈజ్ సుప్రీం, అది ఆస్తికత్వం గాడ్ సెంటర్డ్ అయితే మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ మనిషి అని చెప్పి దానికి అన్ని రకాలుగాను అన్ని రంగాల్లో కూడా మ్యాన్ ఈజ్ సుప్రీం చెప్పి మనిషికే ప్రాధాన్యత ఇచ్చి చేసిన సిద్ధాంతం గౌరవ పాజిటివ్ అన్నమాట. అంతే చార్వాకుడు మొట్టమొదట వేసిన పునాది, ఆ పునాది ఎలాగ భారతదేశంలో పెరుగుతూ ప్రపంచం అంతా కూడా చాలా వరకు ఈ రకంగా భావజాలంతో పెరిగి ఈ రోజున ప్రపంచంలో చాలా ఇప్పుడు చేసేది ప్రపంచం స్టాటిస్టిక్స్ ఉంటే కొన్ని దేశాల్లో ఈ నాస్తికత్వం అనేది, అది దేవుళ్ళని నమ్మకపోవడం అనేది 80-90% మంది ఉన్న కొన్ని దేశాల్లో. మన భారతదేశంలో తక్కువ, కానీ తక్కువ 85-90% దేవుళ్ళ నమ్మని దేశాలు ఉన్నాయి. దేవుళ్ళ నమ్మని మనం చెప్పుకున్న విషయాలు అంటే ఎంత ఇదిగా మనుషుల్లో మార్పు. ఎప్పుడైతే ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని, పరీక్షించే తత్వాన్ని మనుషులు ప్రవేశపెడతామో, క్రిటికల్ థింకింగ్ని మనం ప్రవేశపెడతామో, ఇవన్నీ కుట్టుకుపోతాయి. ఆస్తికత్వం మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని రానివ్వదు, పరిశీలించే తత్వాన్ని రానివ్వదు, పరీక్షించే తత్వాన్ని అసలు రానివ్వదు. దేవుడు అనే విషయాన్ని ప్రశ్నించడం వీల్లేదు. ఆస్తికత్వం ప్రకారంగా మానవుడిని పుట్టించి దేవుడు అన్నారు. అదే దేవుడిని ఎవరు పుట్టించా కళ్ళు పోతాయి. దేవుడిని ప్రశ్నించడానికి లేదు, దేవుడి గురించి అడగడానికి లేదు అంటారు. మనిషి పుట్టడం కదేమో దేవుడు కానమా, దేవుడు ఎవరిని పుట్టించడానికి మనం అడగలేదు అన్నావా నీకు కళ్ళు పోతాయి, నువ్వు చచ్చిపోతావు చెప్పిస్తారు. అంటే ఏ రకంగా మనుషుల్ని ఏ రకంగా మా అజ్ఞానంలో, మూఢత్వంలో, భయంలో ఉంచి ఆస్తికత్వం అర్థమవుతుంది మనకి. అంచేత ఆస్తికత్వం
మనిషిని పనికిరాని కొన చేస్తుంది. నాస్తికత్వం మనిషిలో చైతన్యం తీసుకొస్తుంది, సమార్థం తీసుకొస్తుంది, మనిషిగా నిలబెడుతుంది అన్నమాట, మానవతగా మనిషిగా. అంతే ఈ రంగా చార్వాకుడు మొదట్లో ఈ రంగా క్రిటికల్ థింకింగ్ని, రేషనల్ థింకింగ్ని ప్రవేశపెట్టాడు. అక్కడి నుంచి అలా పెరుగుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున చాలా దేశాలు ఎంతో ముందంజలోకి వెళ్ళాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.